ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 48,000 మంది ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీఎస్ఆర్టీసీలో నిలిపివేసిన 1/219 సర్క్యులర్లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 1/2019 సర్క్యులర్ అమలు చేయాలంటూ ఎన్ఎంయు నేతృత్వంలోని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎంయు నేతలతో చర్చలు జరపాలని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఉద్యోగులపై చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఎన్ఎంయు ఉద్యోగ సంఘం నేతలు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ఎంయు నేతల ఫిర్యాదుపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం 1/2019 సర్క్యులర్ కు కట్టుబడి ఉండాలని, ఆ సర్క్యులర్ కు లోబడి ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ముందు 1/2019 సర్క్యులర్లోని అంశాలు పాటించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.